హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగింది. నేను వాళ్ళని తొరకోళ్ళు అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తొరకోడు అనిపించుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే రీసెంట్గా టర్కీని తుర్కీగా మార్చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తొరకోళ్ళు కాబట్టి, వాళ్ళకు తుర్కోళ్ళు అని పిలవడం ఇష్టం కాబట్టి, వాళ్ళు తొరకోళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి టర్కీని తుర్కీగా మార్చేసుకున్నారు. సో వీళ్ళని మనం తొరకోళ్ళు అని పిలవబోతున్నాం. అంతేకాకుండా భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తింటూ, భారతదేశ గాలిని పీలుస్తూ, ఈ భూభాగం మీద ఉండి కూడా నాకు నా దేశం కంటే నా మతమే ఎక్కువ అంటున్న ప్రతి ఒక్కడు తొరకోడే. నా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కడు తొరకోడే. నీకు ఇష్టం లేకుంటే ఈ దేశం వదిలి దెంగే, అంతేకాని దేశం గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు. నీలాంటి మొండా ఈ దేశంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. అసలు కాశ్మీర్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. పహల్గామ్లో ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2:30 గంటలకి కాల్పులు స్టార్ట్ అయ్యాయి. ఈ తురక ఉగ్రవాదులు వచ్చి అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని కాల్చడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళని ముస్లింలు మరియు హిందువులు సపరేట్ అవ్వమని చెప్పారు. పహల్గామ్లో వెహికల్ వచ్చే రోడ్డు నుంచి ఆ యొక్క స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్ వరకు దాదాపు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో దాదాపు 200 నుంచి 300 మంది జనాలు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు కాల్పులు స్టార్ట్ చేశారు. ఎక్కేవాళ్ళు ఈ కాల్పులు విని దిగడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు చెల్లాచెదరై పారిపోవడం స్టార్ట్ చేశారు. తెలియని వాళ్ళు అక్కడ చిక్కుకున్నారు. ఇందులో మన తెలుగు గ్రూప్స్ 2 ఉన్నాయి. స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్లో దొరికిపోయిన వాళ్ళలో 28 మందిని వాళ్ళు కాల్చి చంపేశారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ చనిపోయిన వాళ్ళల్లో 2 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒకరు విశాఖపట్నానికి చెందిన వాళ్ళు, ఇంకొకరు నెల్లూరు జిల్లాకి చెందిన వాళ్ళు. విశాఖపట్నం చెందిన వాళ్ళలో 6 మంది, వాళ్ళు 3 కపుల్స్ వెళ్ళారు. నెల్లూరుకి సంబంధించిన వాళ్ళలో 3 కపుల్స్, ఇంకా 4 పిల్లలు అనమాట. మొత్తం 10 మంది వీళ్ళు వెళ్తే విశాఖపట్నం చెందిన వాళ్ళు 6 మంది వెళ్ళారు. విశాఖపట్నానికి చెందిన 6 మంది చాలా కష్టంతో అక్కడికి వెళ్ళారు. తర్వాత హోటల్ దగ్గర ఏదైనా తిందామని వెళ్ళి అక్కడ టాయిలెట్స్ యూజ్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు అని తెలుసుకొని హోటల్ వెనకాల ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారో చూశారు. ఒక ఉగ్రవాది వీళ్ళ సైడ్ వస్తున్నాడని తెలుసుకొని వీళ్ళు అటువైపు ఉన్నటువంటి ఒక కంచె కింది నుంచి పారిపోయేదానికి ట్రై చేశారు. చాలామంది అటు సైడ్ నుంచి పారిపోయేదానికి ట్రై చేస్తే వీళ్ళు 6 మంది పారిపోయారు. కాకపోతే చంద్రమౌళి అనే అతను పారిపోదామని ట్రై చేసినప్పుడు 5 మంది ఒక సైడ్ వెళ్ళిపోయారు, ఈయన ఇంకో సైడ్ వెళ్ళిపోయారు. చంద్రమౌళి అనే అతన్ని ఉగ్రవాది కాల్చి చంపేయడం జరిగింది. ఆ కొండవాలికి ఆ చెట్లు చాటుకి వెళ్ళిపోతున్నాం. నేను కాస్త ముందు దూరాను, తర్వాత ఆడవాళ్ళు, తర్వాత మౌలి గారు దూరారు. చంద్రమౌళి గారే నా భార్య ఆఖరి నుండి నా భార్యకి చేయించి సాయం చేసి ఫెన్సింగ్ కింద నుంచి లాగి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొండలు ఎక్కినాక నేను అందరూ ఒక తల చెట్టు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంతలో నేను వెనక్కి చూసేసరికి నా భార్య ఇంకొక శశిగారు కలిపి ఒక చెట్టు చాటును కనబడ్డారు. ఈయన నా మౌలి గారు కనబడ్డా. వీళ్ళకి అతి సమీపంలో టెర్రరిస్ట్ నాకు కనబడ్డాడు. నేను వీళ్ళకి ఒక 100 మీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉన్నాను. నేను చెట్టు చాటున చూశాను. వీళ్ళు ఏం చేస్తున్నాడని చూసేలాగా వాడు ఇలాగ కాలుస్తున్నట్టు కనబడింది. మౌలి గారు కనబడలేదు. ఆడవాళ్ళ వైపు 2 అడుగులు వేశాడు. చూసి మళ్ళీ వెనక్కి వాడి వెళ్ళిపోడు. అది చూశానండి. అలా చూస్తూ ఉండిపోయాను. కానీ మౌలి గారిని కాల్చారనే సంగతి నాకు తెలియలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మధుసూదన్, వాళ్ళ వైఫ్, పిల్లలు మరియు మొత్తం 10 మంది అక్కడ ఉన్నారు. అక్కడ కాల్పులు జరుగుతున్న సమయంలో శాలువాలు అమ్మేవాళ్ళు వీళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. వాళ్ళు ఇది కాశ్మీర్లో సెలబ్రేషన్స్ అని చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి హోటల్ వాళ్ళు మీరు పారిపోండి, ప్రమాదం అని చెప్పారు. పరిగెత్తేసరికి పిల్లలు ఒక చోటు ఉన్నారు, మేమిద్దరం ఒక చోటు ఉన్నాము అని పరిగెత్తేసరికి ఇటుపక్క నుంచి ఒక అతను రావడం, కాల్చడం, లెఫ్ట్ సైడు రైట్ సైడు ఒక అతను కాల్చడం, ఇవన్నీ చూసి మేము పరిగెడుతుంటే కొంతమంది పడుకోండి పడుకోండి అని మిస్గైడ్ చేసినారు మమ్మల్ని. పడుకున్నాము. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని కాల్చుకుంటా అట్లా వచ్చి మేమిద్దరం ఇట్లా బోర్లో పడుకున్నాం బ్యాక్ సైడు. సో దేవర్ ఆస్కింగ్ హిందూ ఏ ముస్లిం అలా అన్నారు. అయినా మేము ఏం ఆన్సర్ చేయలేదు. జస్ట్ అట్లే బోర్లే ఉన్నాం. మేము ఉన్నప్పుడు టక్కని నాకు ఒక షాట్ వినిపించింది. నేను నిజంగా ఎవరినో కాల్చారు, ఎక్కడో షాట్ అనుకున్నాను. ఒక ఫ్యూ మినిట్స్ కల్లా నా హ్యాండ్స్, నా డ్రెస్ అంతా
వెట్గా అయిపోయింది. నేవీ ఆఫీసర్ పెళ్ళి 15 రోజులు మాత్రమే అయింది. వాళ్ళ హనీమూన్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది. అతన్ని చంపేసిన తర్వాత అతని పక్కన ఈమె కూర్చొని ఏడుస్తుంటే హృదయ విదారకంగా ఉంది. చూసేదానికే చాలా బాధగా ఉంది. అంతేకాకుండా ఒక చిన్న పిల్లవాడు మతం అడిగి మరీ ఎలా చంపారో చెప్తున్నాడు. ఇక్కడ ఒక హిందువులే కాదు, క్రిస్టియన్స్ని కూడా కాల్చి చంపడం జరిగింది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు వీళ్ళు మీ మతం ఏంది అని అడిగితే వాళ్ళు మేము క్రిస్టియన్స్ అని చెప్తే కాల్చి చంపేయడం జరిగింది. ఒక మహిళ నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేయండి అని వేడుకుంటుంటే ఆ లుచ్చాగాడు ఏమన్నాడు అంటే, అమ్మాయిల్ని పిల్లల్ని చంపితే మా మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, కావాలంటే మోడీకి చెప్పుకో అన్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా గొడవ జరిగినప్పుడు కావాలంటే ఎవరికైనా చెప్పుకో అంటాడు, అట్లా మోడీకి చెప్పుకో అన్నాడు. మనం ఏమీ చేయలేమనే ఒక చిన్న చూపుతో ఉన్నారు కాబట్టి మనం చెయ్యాలి, కన్ఫామ్గా చేయాలి. అక్కడ ఉన్నటువంటి లోకల్స్ చాలామంది, అక్కడ ఉన్నటువంటి చాలా ఇరుక్కుపోయిన చాలామందిని కాపాడడం జరిగింది. దారి పొడవునా చాలామంది నడవలేని సమయంలో కూడా వాళ్ళు కాపాడడం జరిగింది. ఒక చిన్న పిల్లవాడిని ఒక ముస్లిం అతను పైనుంచి కిందకి తీసుకురావడం జరిగింది గాయాలతో ఉన్న అతన్ని. అంతేకాకుండా మన తెలుగు మహిళని మనం చెప్పాం కదా, వైజాగ్ సంబంధించిన 6 మందిలో ఒక ఆవిడకి మోకాల నొప్పులు ఉంటే ఒక ముస్లిం అతను ఎత్తుకొని వచ్చి మరీ ఆమెని దింపడం జరిగింది. ఇట్లా చాలామంది అక్కడ ఉన్న ముస్లిమ్స్ మన వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. మనం మాట్లాడుకునేది తురకోళ్ళ గురించి. తురకోళ్ళు ఎవరు? ఉగ్రవాదులు. గవర్నమెంట్ ఏమేమి తీసుకునిందంటే ఇండస్ వ్యాలీ ట్రీటీని క్యాన్సిల్ చేసింది. అది మన సింధు నదీ జలాలు పాకిస్తాన్కి వెళ్తూ ఉంటాయన్నమాట. దానికి ఒక ట్రీటీ చేశారు. మన చైనా నుంచి ఇండియాకి నదులు వస్తున్నాయి, నేపాల్ నుంచి నది వస్తుంది, అక్కడ ట్రీటీలు లేవు. కానీ ఒక ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న నదికి మాత్రం ట్రీటీ ఉంది. అది ఎందుకంటే మన పూర్వ నాయకులు చేసిన పని అన్నమాట. వాళ్ళు మేజర్ పాకిస్తాన్కి వెళ్ళే వాటర్లో 80% వాటర్తో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళ కరెంటు కూడా తయారు చేసుకుంటున్నారు. ఈ యొక్క సింధు నదీ జలాల ద్వారా అంత బెనిఫిట్ ఇచ్చాము. 4 సార్లు యుద్ధాలు జరిగినా కూడా మనం దాని గురించి పట్టించుకోలేదు. కానీ ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ ఇండియా బాండ్ క్లోజ్ చేసేసింది. మన పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని వచ్చేయమని చెప్పింది. ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళని వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పింది. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు గోధుమ పిండి కోసం ముష్టెత్తుకుంటున్న సమయంలో ఈ యొక్క వాటర్ ఆపేస్తే వాళ్ళు మట్టి తిని బతకాలి, లేకపోతే వాళ్ళది వాళ్ళే తిని బతకాలి అనే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ హైకమిషన్లోకి ఒక వ్యక్తి కేక్ తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని పోతున్నారన్నమాట. అంత దారుణమైన నీచకమైన కుత్త త్వరగనా కొడుకుల వాళ్ళు. Cake for what is this celebration for? Are you from Pak High Commission? What is this? Sir, are you from Pak High Commission? Are you from Pakistan High Commission? Where are you from, sir? What is this cake for? దీనికి రెస్పాన్స్గా పాకిస్తాన్ వాళ్ళు కూడా బార్డర్స్ క్లోజ్ చేశారు. పాకిస్తాన్ మీద ఇండియా విమానాలు ఎగడానికి వీల్లేదని చెప్పి శాసనం చేశారు. అంతేకాకుండా భారత్తో ఎటువంటి వ్యాపారాలు మేము చెయ్యము అని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. పీదిని బతుకుతారేమో తెలియదు. అంతేకాకుండా సెలవుల్లో ఉన్నటువంటి వాళ్ళ సైనికులందరికీ వచ్చేయాలని చెప్పి హితవు పలికారు. ఎందుకంటే మోడీ ఉన్నాడు కదా, గురిపిస్తాడు కాబట్టి భయపడి వాళ్ళందరినీ విధుల్లోకి రావాలని చెప్పి కోరుకున్నారు. అంతేకాకుండా వాళ్ళొక పెద్ద మిస్టేక్ ఒకటి చేశారు. 1972 సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీని ప్రకారం కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ తప్ప ఇంకెవరూ మాట్లాడకూడదు. అంతేకాకుండా మనం ఒక మ్యాప్ అనేది గీశారనమాట. ఆ మ్యాప్ ఆ యొక్క బార్డర్స్ క్రాస్ చేసి వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు ఆ బార్డర్స్ క్యాన్సిల్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 1972లో ఈ ఒప్పందం అనమాట, ఇదే బార్డర్స్ ఉన్నారని చెప్పి. ఇప్పుడు మనకి ఒక ఛాన్స్ ఉంది, POKని ఆక్రమించేసుకోవచ్చు. ఇది మంచి తరుణం. వాళ్ళు వాళ్ళ మెట్టుతో వాళ్ళే కొట్టుకున్నట్టు ఇండియాకి మంచి ఛాన్సెస్ ఇచ్చారనమాట. కొందరు బీజేపీ మీద ద్వేషంతో, మోడీ అంటే ఇష్టం లేక కుక్కవాగుడు వాగుతున్నారు. అసలు మతం అనేది ఎందుకు తీస్తున్నారని. అరే లోఫర్, లుచ్చా, లఫంగి, ఎల్కొడక వీడియోస్ చూడు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వాళ్ళకి జరిగిన
సంఘటన చెప్తా ఉంటే మతాన్ని ఎందుకు తీస్తావు అంటే ముండమోపి నా కొడక, వాళ్ళు మతం చూసారా కాల్చింది లంజా కొడక అని తిట్టాలనుంది. కాకపోతే లంజా కొడుకు అంటే కోప్పడతారు కాబట్టి నేను అనట్లేదు. హిందువులకు చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే, మీరు పాకిస్తాన్ తురకాలని సపోర్ట్ చేస్తే రేపు పొద్దున ఏదో ఒక రోజు నేను సెక్యులర్ హిందువుని అంటే వాడు ఒప్పుకోడు, మీ ఇంటికి వచ్చి కాలు చంపుతాడు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది రేపు మీ ఇంట్లో జరగచ్చు, మా ఇంట్లో జరగచ్చు. నువ్వు ఈరోజు కొంచెంలాగా ఉన్నావంటే, నేను సెక్యులర్ అనుకున్నావంటే వడ్డు గుడిసిపోయేది నువ్వే. నా కోరిక ఏంటంటే ఇండియా యుద్ధం చేయాలి, ఆ పిఓకేని ఆక్రమించుకోవాలి. వాళ్ళు గేట్లు తెరిచారు, సిమ్లా ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసి బార్డర్లు ఎవడిష్టం వాడిది అన్న రేంజ్లో వాడే అడుక్కు తినేటోడు, ముష్టెత్తుకునేటోడు, రోజు పియ్య తినేటోడే. మనకి ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం వదులుకోకూడదు, ఆ పిఓకేని ఆక్రమించుకోవాలి అనేది నా కోరిక అన్నమాట. కొందరు ఇండియాలోనే ఉంటూ కాశ్మీర్ పాకిస్తాన్ది అంటున్నారు. అరే ఎల్కొడకల్లారా, చెప్పేది ఏంటంటే పాకిస్తాను బంగ్లాదేశ్ కూడా ఇండియాలోటియే. అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన రోజు ఏం జరిగిందంటే, మేము ముస్లిమ్స్ మాకు సపరేట్ కంట్రీ కావాలి అంటే మన భారతదేశంలో నుంచి వాళ్ళకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ముష్టోడు మన ఇంటి దగ్గరకు వచ్చి నేను మీ వరండాలో పడుకుంటాను అన్నప్పుడు జాలి దయతో వాడిని వరండాలో పడుకోబెడితే పొద్దున్నే లేచి ఈ ఇల్లు నాదే అన్నట్టుంది. వాళ్ళది ఉచ్చాగల వ్యవహారం. మీకే మీరు బతికేదానికి పాకిస్తాను బంగ్లాదేశ్ ఇస్తే అరే కొడక ఇప్పుడు కాశ్మీర్ కూడా నాదే అంటావా అనేది క్వశ్చన్ అన్నమాట. మనకి ఒక క్లారిటీ ఉండాలి, మన బతుకులేందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఉగ్రవాదంలో కూడా కొంతమంది తమ స్వార్థాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని పొందే ఉద్దేశంతో తప్పుడు పోస్టులు, తప్పుడు కూతలు కూస్తున్నారు. కొన్ని మీడియాల్లో పేర్లు అడిగి చంపినట్లు వస్తున్న వార్తలను ప్రజలు నమ్మొద్దని కొన్ని మీడియా ఛానల్స్ చెప్తున్నాయి. అలా కాదురా ఎరికొత్తలాడా. ఇప్పుడు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నపిల్లలు మరియు భర్తను కోల్పోయిన మహిళలు అంత క్లారిటీగా నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు అని అంత క్లారిటీగా చెప్తుంటే మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందంటావేంద్ర. నీ కళ్ళు చెవులు నువ్వేమైనా కాకులకి ఇచ్చావా, లేకుంటే కుక్కలకి ఇచ్చావా, లేకుంటే గాడిదకి ఇచ్చావా, లేకుంటే గుర్రానికి ఇచ్చేసావా? వినపడి రావట్లేదేంది నీకు? ఈరోజు సమాజంలో చూసుకుంటే మానవత్వం మంట కలిసిపోయింది. ఇప్పుడు ఒక తాగుబోతోడు గేదె కుడితి తాగినట్టు మందు తాగి యాక్సిడెంట్లో పోతే మానవత్వం మంట కలిసిపోయింది అని గొర్రెలాగా ఒక గ్రూప్ మధ్యలో ఉండి మత విద్వేషాలు రెచ్చగొట్టి అనేక రకాలుగా కథలు మింగిన ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి వాళ్ళు చంపారా. అది మానవత్వం లేకపోవడం అంటే. మందు తాగేసి రోడ్డు మీద యాక్సిడెంట్లో పోయినోడి దగ్గరికి పోయేసి మతాలను రెచ్చగొట్టి నీలాంటి ముండా ఈరోజు ప్రతి న్యూస్ ఛానల్లో ఒక రేంజ్లో డ్రామాలు మింగుతున్నావు. ఆ రోజు వాడు యాక్సిడెంట్ అయిపోతే దాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టి గవర్నమెంట్ ఏది తప్పు చేసింది అన్నట్టు మాట్లాడినాను ఈ ముండా. ఈరోజు నువ్వు మానవత్వం గురించి మాట్లాడడం లేదేంటి? ఈరోజు నువ్వు రోడ్డు మీదకి రావట్లేదేంటి? లంగా పనులు, లేక్ పనులు, లుచ్చా పనులు చేసేది మీరు, మళ్ళీ బ్లేమ్ చేసేది హిందువుల్ని. ఏమీరా బతుకో, సూపర్ బతుకురా అన్నాను ఇది. ఇప్పుడు బీజేపీ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, మోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు, అసలు హిందువులు అంటేనే పడని ముష్టి ముండాగుట్లు ప్రతి ఒక్కరు వచ్చేసి ఇప్పుడు మీరు దీని గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ ముస్లింలు చంపినంత మాత్రాన ఇక్కడ ఉండే ముస్లింలు రాంగ్ అయిపోరు అంటే మేము ఎక్కడా అంటాం ఉండనా కొడక. అక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే తొరకోవాలంటున్నాం, చంపిన వాళ్ళని మాత్రమే తొరకోవాలంటున్నాం. ముస్లింస్ అందరినీ అనట్లేదు ఇక్కడ. మీరు ఎందుకు దించుకుంటున్నారు? మేమే కొంచెం ఆకులం కాదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు క్యాన్సిల్ అయిన వెంటనే కొందరు ముస్లిం తొరకనా కొడుకులు పశ్చిమ బెంగాల్లో హిందువుల మీద దాడి చేశారు. మేమంతా కొచ్చగలం కాదు, చేతనాకులం కాదు, మేము చాలా ప్రశాంతంగా ఉంటాం. అక్కడ జరిగింది కాబట్టి జరిగిన దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. అదే మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.